ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే ఈ విషయేంద్ర సంయోగము వలన కలిగేటువంటి సుఖము నిజమైనటువంటి సుఖము కాదు. పైకి కొంత సుఖంగా తోచినప్పటికీ కూడా లోపల గొప్పదైనటువంటి దుఃఖమే కలిగి ఉంటుంది. కాబట్టి దానిని దుఃఖయోని, దుఃఖాలను ఉత్పన్నము చేసేటువంటిది అని కదా పరమాత్మ తెలియజేశారు. అందుకే ఎలా ఉంటుంది అంటే, రవంత సుఖము దోచినప్పటికీ కూడా వెంటనే పర్వతమంత దుఃఖం వచ్చి మీద పడిపోతుంది. అంటే విషయ సౌఖ్యాలను గురించి మనకు పెద్దలు ఈ విధంగానే తెలియజేశారు. అవి క్షణికములైనటువంటివి, అపాతరమణీయాలు. అది దాని యొక్క ఆద్యంతాలు కూడా అలాగే క్షణికత్వముతోనే కూడి ఉన్నవి. కాబట్టి విఘ్నులు ఎవ్వరైనా సరే వాని యందు ఏమాత్రము రమింపరు అని కదా ఇక్కడ తెలియజేయబడింది. విషయ సుఖము తన గర్భమందు దుఃఖము అనేటువంటి దానిని కలిగి ఉండడం వలన విషయాలను అనుభవించాలి అని ఆలోచన చేసేటువంటి వాడు ఆ సుఖము లోపల ఉన్నటువంటి దుఃఖాన్ని కూడా అనుభవింపవలసియే ఉంటుంది. కాబట్టి ఇదంతా తెలుసుకునే వివేకవంతుడు అయిన వాడు ఆ యొక్క క్షణిక సుఖాల జోలికి పోకుండా ఉంటాడు. వాని పట్ల విరక్తి, అసహ్య భావము కలిగి ఉంటాడు. ఎలాగంటే శరీరం మీద కనుక యక్షకిరణాలను ప్రసరింపజేశారనుకో లోపల ఉన్నటువంటి ఎముకలు మొదలైనవి కనిపిస్తాయి కదా. అలాగుననే విఘ్నుడు అయినటువంటి వాడు దృశ్య సుఖాన్ని చూడగానే వివేకము అనే కిరణజాలాన్ని దానిపై ప్రసరింపజేసి దాని లోపల సుఖములా కనబడుతూ ఉన్నటువంటి దాని లోపల ఉన్న దుఃఖాన్ని చూస్తాడు. దాని పట్ల ఉపేక్షాభావం అంటే ఆ యొక్క సుఖాలను అనుభవించాలి అనే భావాన్ని వదిలివేస్తాడు. అందుకే అజ్ఞాని అయితే పై తలుకు బెలుకులని సుఖము లేకనే సుఖములాగా కనబడేటువంటి దానిని చూసి మురిసిపోతాడు. ఆ విషయ సుఖాలను అనుభవించి గోతిలో పడిపోతూ ఉన్నాడు. గాలములో తగులుకునేటువంటి చేపలాగానే వినాశాన్ని పొందుతూ ఉన్నాడు. ఎలాగంటే చేప మాంసపు ముక్కను చూచి ఆనందపడిపోతుంది, దానిని సమీపించి మిరింగివేస్తుంది. కానీ దానిలోన రహస్యంగా నిగూఢంగా ఉన్నటువంటి గాలాన్ని, కొక్కాన్ని అది చూడడం లేదు. దాని ఫలితంగా అది మృత్యుముఖంలో పడిపోతూ ఉన్నది కదా అని చెబుతూ, అంతేకాదు ఈ దృశ్య సౌఖ్యమునందు రెండు గొప్పవైనటువంటి దోషాలున్నవి. పైకి సుఖంగా కనబడేటట్లుగా కనబడుతూ లోపల దుఃఖాన్ని కలిగి ఉండడం. రెండవది అంటే దాని యొక్క ప్రారంభమునందు ముగింపునందు కూడా ఆద్యంతాలు గలవి అయి ఉండడం వలన క్షణికాలై క్షణమాత్రమే అయి ఉండి అస్థిర స్వరూపాన్ని కలిగి ఉంటాయి. అంటే అవి దుఃఖాన్ని ఉత్పన్నం చేస్తాయి. క్షణికత్వము అనే రెండు ప్రబల దోషాలు విషయభోగాల యందు ఉన్నవి అనేది మనకు అర్థమవుతుంది కదా. అదే ఆత్మసుఖమైతే అలా కాదు. దాని యందు దుఃఖము కొద్దిగా కూడా ఎక్కడా ఉండదు. తైలధారలాగానే అవిచ్ఛిన్నమైనటువంటి సుఖం అది, ఇంకా కూడా శాశ్వతమైనది. విషయ సుఖము అనే చిన్న దీపానికి పోల్చి చూసినట్లయితే ఆత్మసుఖాన్ని అస్తమయం లేని సూర్యునికి పోల్చి చూసుకోవచ్చు కదా. దీపము ఎప్పుడైనా ఆరిపోవచ్చు, చమురు అయిపోతే దీపం ఆరిపోతుంది. కానీ ఆత్మభాస్కరుడు అనేటువంటి వాడు ఉపశమిస్తాడా? వదిలితే శరీరాలు వదులుతుందేమో కానీ పోతుందేమో కానీ వచ్చేవి పోయేవి అవి. కాబట్టి నిత్యోదితమైనటువంటి స్వతసిద్ధమైన భాస్కరుడు అనబడేటువంటి ఆత్మస్వరూపుడు ఎక్కడికి ఉపశమింపడు. సర్వవ్యాపకంగా సదా సర్వకాలముల యందు కూడా సదా
విస్తరిల్లి తేజరిల్లి ఉంటాడు కాబట్టి అని చెబుతూ, అయితే ఇంద్రియ సుఖాలు ఎటువంటివి? చిన్న దొరువు లాంటివి. కొద్ది కాలంలో ఆ దొరువులో నీళ్లు ఎండికిపోతాయి. అదే ఆత్మానందమైతే సముద్రము లాంటిది. దానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాలు క్షామం వచ్చినప్పటికీ కూడా, వర్షాలు కురియకనప్పటికీ కూడా సముద్రం ఎండుతుందా? ఎండదు. అది ఏ కాలమునా కూడా సముద్రము నీరు తరగదు. అదే దొరువులో నీళ్ళైతే వర్షాలు గనక పడకపోతే వెంటనే ఆ దొరువులో నీళ్లు ఎండిపోతాయి. అటువంటిదే ఈ యొక్క ఇంద్రియ సుఖాలు. చిన్న నీటి గుంట లాంటిది అది. అందుకే ఆత్మానందమైతే సముద్రం లాంటిది. సముద్రము ఏ కాలమందు తరగదు. ఈ భేదం తెలుసుకునే మహనీయులైనటువంటి వారు ఈ విషయ భోగాల పట్ల విరక్తి కలిగి ఉంటారు. ఆత్మ యొక్క ఆనందాన్నే ఆశ్రయిస్తారు. శాశ్వతమైన పరమాత్మానుభూతిని పొందుతూ అదే కోరుతుంటారు. అందుకే బుధ అంటే, బుధుడు అంటే తెలివి కలిగినటువంటి వాడు. దృశ్య సుఖాలయందు అంటే దృశ్యమాన సంబంధమైన సౌఖ్యాలను ఎప్పటికీ రమింపడు, క్రీడింపడు, కోరడు అని చెప్పడం చేత వాని యందు రమించేటువంటి వాడు ఎవడు? తెలివి తక్కువ వాడు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత అధికారవంతుడైనప్పటికీ కూడా, ఎంత విద్యావంతుడైనా, ఎంత శారీరక బలవంతుడైనప్పటికీ కూడా విషయాల వెంట పరిగెత్తినట్లయితే అతడు భగవద్ దృష్టి యందు తెలివి తక్కువ వాడే. అంటే అబుధ, బుధుడు కానివాడు అంటే తెలివితేటలు లేనివాడు అని కదా చెప్పడం అని చెబుతూ, అంటే విషయ సుఖాల యొక్క స్వభావం ఎటువంటిది అంటే అవి దుఃఖము లోపల కలిగి ఉంటాయి. అనేక దుఃఖాలను ఉత్పన్నం చేస్తాయి. కొద్ది కాలం మాత్రమే సుఖం ఉన్నట్లుగా కనబడతాయి. కానీ ఆ కాలం కూడా క్షణికమైనటువంటిది కూడా, ఆ క్షణకాలము కూడా ఉండేటువంటిది దుఃఖమే. కాబట్టి విఘ్నుడనేవాడు ఏం చేస్తాడు అంటే అటువంటి అస్థిర రూపమైన అస్వర సుఖాల యందు ఏమాత్రము రమించకుండా ఆత్మసుఖాన్నే అన్వేషిస్తాడు, దానినే పొందుతాడు. అంటే విషయాల కోసం మరి ఎవరు పరిగెత్తేది అంటే తెలివి తక్కువ వాడు, అవిద్యాజనితుడు, అజ్ఞాని అయినటువంటి వాడు అని చెబుతూ, అటువంటి విషయలోలత్వము, ఈ విషయలోలత్వము అనేటువంటిది అంటే విషయాలు తీరకపోతే వానికి కోపమే జనిస్తుంది. కాబట్టి ఈ కోపము, ఈ కోరిక, ఈ కోపము అనేటువంటి వదిలేసినటువంటి వాడే కదా విషయలోలుడు కాకుండా ఉంటాడు. అలా విషయలోలత్వాన్ని వదిలేసేటువంటి వాడే సుఖాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ, శక్నోతి హైవయస్సోడుం ఫ్రాక్చరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎవడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి పూర్వమే, ఈ శరీరం ఎట్టయినా వచ్చింది అంటే పోతుంది, పుట్టింది అంటే గిడుతుంది. కాబట్టి ఎవడైతే ఈ శరీరం విడిచిపెట్టడానికి, శరీర పతనానికి ముందే ఇక్కడే ఈ శరీరమునందే అంటే ఈ శరీరంలో జీవుడు ఆత్మస్వరూపుడు అయ్యేటంత వరకు కూడా, ఈ శరీరంలో జీవుడు ఉన్నంతసేపు ఈ విధంగా అంటే ఈ యొక్క ప్రాణం ఉన్నంతసేపు కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టగలుగుచూ ఉన్నాడు. అతడే కదా యోగి, అతడే కదా చిత్తమునందు ఉపరతి కలిగినటువంటి వాడు, వాడే కదా శాశ్వతమైనటువంటి సుఖవంతుడు అవుతాడు అని చెబుతూ, అంటే మోక్షానికి కావలసినటువంటి సాధన సామగ్రిని ఈ జీవితమునందే సమకూర్చుకోవాలి. ఎందుకు? శరీరం పోతే మళ్ళీ ఎటువంటి దేహము, ఎటువంటి ఉపాధి జ్ఞానవంతమైనదా, అజ్ఞానముతో మరి కలిసిపోయేదా అనేటువంటిది మనం ఎవ్వరము నిర్ధారించలేము. కాబట్టి ఇప్పటికైతే జ్ఞానవంతమైనటువంటి దేహాలలోనే ధన్యతను పొందేటువంటి ఉపాధులనే ధరించి ఉన్నాము కదా. అందుకే ఈ జీవితమునందు దైవికమైన తెలివి, ప్రాపంచికమైన తెలివిని కూడా వివేచన చేయగలిగినటువంటి స్థితిలో ఆ జ్ఞానము లేని
శాశ్వతమైనటువంటి దేహాన్ని పొంది ఉన్నాము కదా. కాబట్టి మోక్షానికి వాడు మళ్ళీ యొక్క ఉపాధిని పొందకుండా ఉండేదానికోసము, అంటే మోక్షము చెందడం కోసము, మోక్షము చెందినటువంటి వానికే ఈ యొక్క ఖండ రూపులలో ఉన్నటువంటి ఈ యొక్క విచ్ఛిన్న రూపంలో ఉన్నటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఈ శరీరాలు పరిమితితో కూడుకొని వచ్చేటువంటి ఇదంతా కూడా నశింపజేసుకోవాలి అంటే మోక్షతత్వాన్ని పొందవలసిందే. ఆ మోక్షతత్వానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని ఈ శరీరంలో నుండి ప్రాణం ప్రక్కకు పోకముందే, శరీరం పతనం కాకముందే, శరీరం పతనమైందా అజ్ఞానముతో కూడుకొని మరొక ఉపాధిని తీసుకొని వస్తుంది. పోనీ ఆ ఉపాధిలో చేసుకుందాములే అనుకోవడానికి అది జ్ఞానవంతమైనటువంటి మార్గంలో తగినటువంటి దేహమో కాదో, తిరియక్ రూపాలలో ఉన్నటువంటి ఆ రూపాలలో ఉన్నటువంటిది అయితే మళ్ళీ మరొక మానవ జన్మను తీసుకొని వచ్చేటంత వరకు కూడా వేచి ఉండవలసిందే కదా. సరే, అదంతా ఎందుకు అన్నప్పుడు ఇప్పుడైతే మానవ శరీరాలలోనే ఉన్నాంగా, అంటే మంచి చెడుని వివేచించేటువంటి విలక్షణమైన తెలివిని కలిగే ఉన్నాముగా. మంచి ఏదో చెడేదో మనకి మనం ఉద్ధరించుకునేటువంటి విషయాలలో మనం ముందంజ వేసేటువంటి జ్ఞానం కలిగినటువంటి దేహాన్ని ధరించి ఉన్నాముగా. అందుకు కాబట్టి ఇక్కడ మోక్షాన్ని చెందడానికి ఉపకరించేటువంటి సాధన సామాగ్రిని ఈ జీవితమునందే జీవి ఈ శరీరము భూపతనం కాకముందే సమకూర్చుకోవాలి కదా. అంతేకాని మరొక లోకంలో కానీ మరొక జన్మ యందు కానీ ఆ పని సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. మనం ఈ లోకంలోనే ఉంటామో లేకపోతే మరొక లోకంలో ఏ పాతాల స్వర్గలోకాలలో ఉంటామో తెలియదు. లేదు, ఇంకా పాపకార్యాలు అనేటువంటివి కనుక హెచ్చు అయితే అది మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే అనేక జన్మ పరంపరలలో మనం ఈ యొక్క దేహము ఈ జన్మయందే మనుష్య జన్మయందే ఉండడం అనేటువంటిది సాధ్యపడకపోవచ్చు. అలా పడనప్పుడు మళ్ళీ కూడా జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడానికి అవకాశం అనేది కుదిరరాదు కదా. ఇప్పుడైతే అవకాశం ఉన్నది కదా. ఈ అవకాశము అనేటువంటిది జార విడుచుకోకముందే మనం దానిని ఈ సాధన సామాగ్రి నిర్వాణ స్థితిని పొందేటువంటి సాధనలు ఆ సామాగ్రిని మనం ఈ జీవితమునందే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ప్రాణం ప్రక్కకు తప్పుకోకమునిపే మనం దానిని అన్నీ కూడా కూర్చుకొని సిద్ధం చేసుకొని ఉండాలి. ఇంకొక లోకంలో అయితే మరి ఒక జన్మ యందైతే ఆ పని అనేటువంటిది సాధ్యపడనే పడదు. ఎందుకు అంటే భూలోకము అనేటువంటిది కర్మభూమి. సాధన చేయటంలో కూడా అనువైనటువంటి ప్రదేశము కలిగినటువంటిది భూమి. కాబట్టి స్వర్గము కానీ మరి ఊర్ధ్వలోకాల యందు కానీ పాతాళము మొదలైన అధోలోకాల యందు కానీ ఈ పరమార్థ సాధనకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయా అంటే ఉండవు. వీరు అంటే ఊర్ధ్వలోకాలైనటువంటి స్వర్గలోకాలను పొందినటువంటి వారు చేసుకున్నటువంటి పుణ్యము తీరేటంత వరకు స్వర్గ సుఖాలను అనుభవించాలి అనే దివ్యమైన శరీరాలను పొందుతారు పుణ్యము యొక్క కారణము చేత. అదంతా అనుభవించేసిన తర్వాత మళ్ళీ వారు వచ్చి భూపతనం పడవలసిందే కదా. పోనీ అప్పుడేమైనా కోరికలను తీర్చుకోవడం ఆనందాన్ని అనుభవించడం ఈ విధంగా అంటే జరా ముసలితనం రాకుండా నిత్య యవ్వనంలో ఉండి కోరికలను తీర్చుకునేటువంటి ప్రక్రియలో ఉన్నప్పుడు జ్ఞానం యొక్క అవకాశం అనేది వీలు పడుతుందా స్వర్గలోకవాసులకి? లేదు. ఈర్ష్య అసూయలు అంటే అసూయలు అనేటువంటివి వారి పట్ల కూడా హెచ్చు తగ్గుల వ్యత్యాసంలో ఉన్నవి. దాని ద్వారా వారు చేసుకున్నటువంటి పుణ్యము తీరిపోగానే మళ్ళీ శరీరం ఆ దివ్యమైనటువంటి శరీరం పొందినా కూడా వారు పతనం అవ్వాల్సిందే. కాబట్టి అదే ఇక మరి ఏ విధంగా అంటే పాతాళ లోకము అంటే అసురులు రాక్షసులు ఉండేటువంటి అధోలోకాలు. అక్కడ ఎప్పుడూ తామసికమైనటువంటి ఆహార పదార్థాలను గురించి ఇతరులను భక్షించాలని, ఇతర రాజ్యాలు స్వాధీనం చేసుకోవాలని, ఇతరులపై మితిమీరి పెక్కుటిల్లి వారిని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు, తామసిక లక్షణాలు, అహంకారాదులు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ లోకాల యందు కూడా బలాబలాలు తేల్చుకోవడానికి తప్ప శారీరకపరమైన పరమార్థ సాధనకైతే ఎక్కువగా అవకాశాలు అనేటువంటివి ఉండవు.
అవి అన్నీ కూడా కర్మను అనుభవించటానికి, వాడు చేసినటువంటి పాపకర్మ అనుభవించటానికి పాతాళలోకంలోను, వాడు చేసుకున్నటువంటి పుణ్యకర్మను అనుభవించటానికి స్వర్గలోకాలు ఊర్ధ్వలోకాలలోనూ ఉత్పన్నము కావడమే. కానీ ఈ స్వర్గ ఊర్ధ్వలోకాలు మరి అధోలోకాలైనటువంటి పాతాళలోకాలు ఇవన్నీ కూడా వాడు చేసుకున్నటువంటి కర్మను అనుభవించేటువంటి లోకాలే. కాబట్టి ఇక ఇహైవ అనేటువంటి పదం ఇక్కడ చెప్పబడింది. అంటే ఇంతకుముందే మనకి ఏహైవ తైజ్యత సర్గ అని చెప్పబడి ఉన్నది కదా. ఏహైవ అంటే ఇక్కడనే, ఈ చోటనే అనే పదము ఒకే అధ్యాయమునందు ఒకే సందర్భంలో 2 పర్యాయాలు వాడబడటం చూడగా, ఈ చోటనే, ఈ లోకమందే, ఈ శరీరమునందే, ఈ జన్మయందే ఆధ్యాత్మ సాధనను త్వరగా పూర్తి చేయాలి అని భగవంతుడు నొక్కి చెప్పినట్లవుతూ ఉన్నది కదా అనే చెబుతూ, అందుకే ఫ్రాక్చరీర విమోక్షణాత్, ఇంకా కూడా శరీరము విడవడానికి పూర్వమే, అంటే మరణము రాకమునిపే కామము, క్రోధము మొదలైన వాటి పట్ల విజయాన్ని సాధించాలి. ఇది అహంకారము అనేటువంటిది ఎప్పుడైతే ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహము నేను అని భావిస్తాడో, దానివలనే నాకు ఈ దేహానికి ఇది నేను, ఇది నాది అన్నప్పుడు, నాది అనుకున్నప్పుడు వాడు కోరినటువంటి ప్రతి వస్తువును వాడు సొంతం చేసుకోవాలనే కోరిక కలిగినప్పుడు, వానికి ఆ కోరిక తీరకపోతే వానికి కోపమే వస్తుంది. కాబట్టి ఈ కామాన్ని, కోరిక లేకుండా ఉంటే క్రోధము అనేటువంటిది ఉత్పన్నం కాదు. అన్నింటికీ మూలం ఏంటి అంటే శరీరం చూసుకొని నేను అని మిడిసిపడేటువంటి అహంకారం ఉన్నది కదా, అదే కదా. అంటే ఇక్కడ అసలు అహంకారము అనేటువంటిది ఏమిటి అంటే, తనను అస్థిరమైన దేహ సంఘాతాన్ని చూసుకొని తాను, తన తెలివితేటలు, తన వస్తు సమ్మిశ్రితము అనే భావించడం అనేటువంటిదే అహంకారము. ఈ అహంకారము దృశ్యమాన వస్తు సంబంధములతో కూడినటువంటి విషయాలే సత్యము అని భావించడం, ఈ మాంసమయ ఎముకలతో కేశాలతో ఉన్నటువంటి దేహమే నిత్యము అని భావించడం. ఆ భావించినటువంటి అహంకారానికి అనేకమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు, సుఖాలు, కోరికలు, కోపాలు ఇవన్నీ కూడా మరి విజృంభించి ఉండడం అని చెబుతూ, అంటే ఇక్కడ అహంకారము అనేటువంటి దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తము అనేది మనము ఒక చిన్న ఉపమానం తెలియజేసుకుందాం. అంటే ఒకానొక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. అతడు ఆంగ్ల భాష యందు మంచి పట్టభద్రుడయ్యాడు, ఎంఏ పాస్ అయ్యాడు. ఇంకా కూడా ఆయన గణిత శాస్త్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్రావీణ్యాన్ని గడించాడు. అతనిది బట్ట తలకాయ. ఒక రోజున అతడు ఏం చేశాడు అంటే, అప్పట్లో ఇప్పుడన్నీ కూడా ఒక 60-70 సంవత్సరాల నుండి బస్సులు, వాహనాలు అనేటువంటివి ఉన్నవి. ఇప్పటి కాలంలో అయితే మరీ కూడా ఈ రాకపోకలకు సంబంధించినటువంటి వాహనాల జోరు ఎక్కువగానే ఉన్నది. అయితే ఒకరోజు అతను దూరంలో ఉన్నటువంటి మరో గ్రామానికి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలంటే బళ్ళు కట్టించుకోవడం, లేదా జట్కా బండులు ఎక్కడో ఒకటి ఉండడం, గుర్ర బగ్గీల మీద పోవడం, లేదా ఎక్కువగా కాలినడకనే వెళ్ళేటువంటి వారు. అలాగా మాస్టారు పాదచారి అయిపోతూ ఉన్నాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ మలమల మాడిపోతూ ఉంది. చేతిలో గొడుగు లేదు, పైగా జుట్టు లేని బట్టతల. దారిలో విశ్రమించాలి అనుకున్నాడు, విశ్రాంతి తీసుకోవాలి అనుకుని దారిలో చూస్తే ఒక్క చెట్టు కూడా లేదు. ఆ పరిస్థితుల్లో అతనికి ఒక 1/2 మైలు దూరంలో ఏ విధంగా అంటే బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు కనపడింది. మర్రి చెట్టు అంటే మనందరికీ తెలిసిందే, ఓడలు దిగి మరీ కూడా చల్లగా ఉంటుంది. ఆ మర్రి చెట్టు అనేది ఛాయ ఎంతో హాయిని గొలుపుతుంది. ఆ మర్రి చెట్టుకు వెళ్ళాడు, దాని యొక్క నీడలో విశ్రమించాలి అనుకున్నాడు. అక్కడ తన పై మీద గుడ్డ తీశాడు, కింద పరిచాడు, దానిపై వెల్లెకలా పడుకున్నాడు.
అలా పడుకొని విశాలంగా ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు కొమ్మలతో శాఖోపశాఖలతో చక్కగా ఆకులతో ఓడలతో ఆ వటవృక్షం అంతా కూడా వ్యాపించి ఉండడం అనేటువంటిది ఎల్లికలుగా పడుకొని ఆ చెట్టును చూస్తూ ఉన్నాడు. ఇంతలో అతని దృష్టి అతనికి అతి సూక్ష్మంగా చిన్న చిన్నగా ఉన్నటువంటి మర్రికాయల మీద పడింది. ఆయన యొక్క దృష్టి, మాస్టర్ దృష్టి. వెంటనే ఈ ప్రకారంగా ఆలోచించసాగాడు. ఈ చెట్టును సృష్టించింది ఎవరు? దేవుడే కదా. మరి దేవునికి లెక్కల విషయంలో ఏమాత్రం అనుభవం లేదా ఏంటి? దేవుడు గణిత శాస్త్రం చదువుకోలేదా? లేకపోతే ఇంత బ్రహ్మాండమైన మర్రి చెట్టుకు ఇంత సన్న సన్న చిన్న చిన్న కాయలు పెడతాడా? అయ్యో రామరామ. చిన్న గుమ్మడి తీగకైతే దాదాపుగా 30 పౌండ్ల పెద్ద గుమ్మడికాయను ఏర్పాటు చేస్తాడు. అలా భగవంతుడు అట్లా గుమ్మడికాయను ఏర్పాటు చేసిన భగవంతుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఎంత పెద్ద మర్రికాయలు తగిలించాలి? దాదాపు 1/2 టన్ను కాయన్నా ఉండాలి. లెక్కల్లో నిష్పత్తి, అనుపాతము అనేటువంటిది రేషియో అండ్ ప్రొపోర్షన్ అనే పాఠాన్ని భగవంతుడు చదవలేదేమో. ఒకవేళ చదివి ఉన్నట్లయితే ఈ ప్రకారంగా సృష్టి చేయడు కదా. అల్పుడైన నాకే నిష్పత్తిని గురించిన విజ్ఞానం ఎంతో ఉందే, ఇంకా దేవునికి ఎందుకు లేకుండా ఉన్నది అని ఈ ప్రకారంగా అహంకార వశము చేత ఏదో ప్రేలుతున్నాడు, పైకే అనేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక చిన్న సంఘటన జరిగింది. గాలి జోరుని వీచింది. ఒక చిన్న మర్రికాయ చెట్టుపై నుండి వ్రాలి సరిగ్గా గురిపెట్టి కొట్టినట్లు ఆ లెక్కల మాస్టారు బట్టతలపై సూటిగా వచ్చి పడింది. వేగంగా పడడంలో కాయ చిన్నదైనప్పటికీ కూడా చురుకైన దెబ్బతీసింది. మాస్టర్ గారి బుర్ర గింగురుమన్నది. ఆ భగవద్విమర్శన రూపమనో వీధులలో మరి విహరిస్తూ ఉన్నాడు కదా. భగవంతుణ్ణి విమర్శిస్తూ ఉన్నటువంటి రూపంలో తన యొక్క మానసిక వీధుల్లో విహరిస్తూ ఉన్న మాస్టర్ గారికి వెంటనే తెప్పరిల్లుకున్నాడు, తలగీరుకున్నాడు. ఎంతటి ప్రమాదం తప్పింది! ఈ చిన్న కాయ దెబ్బకే నా తల గింగురుమన్నది. నేను ఊహించినట్లు 1/2 టన్ను కాయ గనక ఈ చెట్టుకు ఉండి ఉన్నట్లయితే ఇంకా నా ప్రాణపక్షి మృత్యులోకానికి దారి పెట్టేది కదా. ఆహా, భగవంతుడు ఎంతటి కరుణామయుడు! మహావృక్షము కాబట్టి ఎందరో బాటసారులు దాని క్రింద తలదాచుకోవడం కోసం వస్తారు అని తలంచి ఆ పరాత్పరుడు వారికి బాధ కలగకుండా ఉండేలాగా చిన్న కాయను ఆ చెట్టునికి ఏర్పాటు చేశాడు. ఓహో, భగవానునికి లెక్కలే కాదు, నీతి శాస్త్రం కూడా తెలుసు అని అనుకుంటూ గాడ్ నోస్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ బట్ ఎథిక్స్ ఆల్సో అని కేక వేశాడు. దైవ విషయమై తాను ఊహించింది శుద్ధ తప్పు అని గ్రహించాడు. భగవంతుణ్ణి క్షమాపణ వేడుకొన్నాడు. ఆ తర్వాత మరలా కూడా తలగీరుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మరి ఏమని చెప్తూ ఉన్నారు అంటే, భగవానుడు ఓ జనులారా, గర్వం పనికిరాదు, అహంకారము అంతకంటే పనికిరాదు. తన చదువులు, తన సంపదలు, తన కీర్తులు చూసుకొని ఏమాత్రము కూడా ఈ విషయాల అలసతోటి మురిసిపోరాదు. వాటిని ఆధారంగా తీసుకొని భగవంతుని సృష్టిని కూడా ఏమాత్రము విమర్శించకూడదు. విద్యతో పాటు వినయము కలిగి ఉండాలి, భక్తి ఉండాలి, సౌశీల్యము, వాని యొక్క మంచి గుణాలు వృద్ధిని పొందాలి. అల్పజ్ఞుడైనటువంటి జీవుడు ఎక్కడ, పరిమితమైనటువంటి అతని బుద్ధి శక్తి ఎక్కడ, సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు ఎక్కడ? ఈ అనంత సృష్టి విలాసము అనేటువంటిది అదెక్కడా? కాబట్టి దాసోహం అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఆ దివ్య తేజ సంపన్నుని పట్ల, ఆ పరాత్పరుని పట్ల విధేయులై ఉండాలి. జనులు భక్తి ప్రపత్తులతో కూడి మెలగాలి. ఏనాటికైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహమే జీవులను కడతేరుస్తుంది అని కదా గుర్తించాలి. అహంకారాన్ని, గర్వాన్ని, దర్పాన్ని పారద్రోలాలి. సర్వేశ్వరుని పట్ల కూడా పరిపూర్ణమైన భక్తి భావమును శీఘ్రంగా అలవాటు చేసుకోవాలి. అంటే విద్యతో పాటే వినయము కలిగి ఉండాలి. భగవంతుని మీద పూర్ణ విశ్వాసము కలిగిన వారై ఉండాలి. అందుకే శరీరాన్ని
విడవడానికి పూర్వమే, అంటే శరీరం వదిలేసేటువంటి దానికి ముందే, మరణం రాకమునిపే ఈ కోరికలు తీరకపోతే ఉత్పన్నమయ్యే క్రోధాదుల యొక్క విజయాన్ని సాధించాలి అని కదా హెచ్చరించారు. ఎలాగంటే రాబోయేటువంటి జన్మ మానవ జన్మే వస్తుందో, లేదా ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మోక్ష సాధనకు చక్కని అవకాశాలు కలుగుతాయి అని కానీ ఎవ్వరూ చెప్పలేరు కదా. అంటే ఈ శరీరం పోతే రాబోయేటువంటిది మానవ శరీరమే రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు కలిగినటువంటి మోక్షకాంక్ష అనేటువంటిది మోక్ష సాధనకు తగినటువంటి అనుకూలము అనేటువంటిది సద్వినియోగం చేసుకునేటువంటి జీవిత లక్ష్యము, పరమార్థ లక్ష్యము. మరి మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా అది కలుగుతుందో చేకూరుతుందో లేదో, కాబట్టి నిరంతరము కూడా ఈ జీవితమునందే, ఎందుకంటే అటువంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయి అని ఎదురు చూసే కంటే ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ జీవితమునందే దానిని సద్వినియోగం చేసుకోవచ్చు కదా. అలాగా సదుపయోగం చేసుకొని నిరంతరము కూడా పారమార్థికమైనటువంటి చింత చేత పరమార్థ లక్ష్యము కోసము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నము అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయవలసిందే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.